455వ నామము మాలిని. ఓం మాలిన్యై నమః. 51 అక్షరం మాలను ధరించిన తల్లి అని మామూలుగా అర్థం వస్తుంది. రత్నమాలలు, సువర్ణమాలలు, కుసుమమాలలు ధరించిన తల్లి, మాలను ధరించిన తల్లి మాలిని అని వస్తుంది. ఇక్కడ 51 అక్షరముల మాల స్వరూపము అమ్మ. అభిమాని, అక్షరముల అభిమాని దేవత మాలిని అన్నారు. అంటే అక్షరములే మాలగా ధరించిన తల్లి. అట్టి మాలిని స్వరూపం పార్వతీదేవికి మాలిని అనే ఒక చెలికత్తె ఉంది. ఛందశాస్త్రంలో మాలిని అనే వృత్తం కూడా ఉన్నది. ఈ మాలిని పదానికి మందాకిని అనే అర్థం కూడా ఉన్నది. అందువల్ల తల్లి గంగా స్వరూపురాలు అని అర్థం వస్తుంది. మళ్ళీ ఇంకొక అర్థం మాలిని అనే పేరు 7 సంవత్సరముల కన్యని మాలిని అని కూడా అంటారు. ఇంకా మనం లోతుకెళ్తే అక్షరమాల అన్నారు కదా, అకారము నుండి షకారము వరకు ఉన్నటువంటి 50 అక్షరాలే మాల. ఆ మాలను ధరించిన తల్లే మాలిని. ఇంకా చెప్పాలంటే ఆ అక్షరములే అమ్మ స్వరూపము. ఆ అక్షరమాలే అమ్మ స్వరూపము గనక మాలిని అంటున్నారు. అట్లా అక్షరాల్ని ఎవరు క్రమంలో పెట్టారు, ఎవరు ఆ అక్షరాలని ఎలా బయటికి తీసుకొచ్చారు మనకి తెలియదు. పరమేశ్వరుని దమరకం నుంచి శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుంచి వచ్చింది ముందు ఓం. ఆ ఓం నుంచి ఈ అక్షరాలన్నీ కూడా వచ్చినాయి. ఆ శబ్దం నుండే ఈ అక్షరాలన్నీ కూడా వచ్చినాయి. అక్షరాలు అమ్మ స్వరూపము. అన్నీ అక్షరాల్ని రోజు ధ్యానము చెయ్యాలి అంటారు. అసలు అక్షరము అంటే, క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది, అది ఎప్పటికీ నశింపు లేనిది అనేది అక్షరము. ఈ అక్షరాల్లో ఓం అక్షరము ప్రధానము. అలాగే ఓం అనేది ఓం ప్రథమం పెట్టారా అంటారు. అంటే ఓం అనేది ప్రథమంగా ముందు పెట్టేది. అలా ఈ ఓం ఏ నామానికైనా భగవంతుడి నామాలకి ఓం అనేది ముందు వస్తుంది. ఈ ఓం అనేదే మొదటి శబ్దస్వరూపం. ఆ శబ్దస్వరూపం నుండే జగత్తంతా వచ్చింది. ఈ ఆ ఓంకారం నుండే 3 గుణాలు, మాయ, అవిద్య, ఈశ్వరుడు, జీవుడు, త్రిగుణాలు అన్నీ కూడా ఆ ఓంకారం నుండే జగత్తు, ఈశ్వరుడు, జీవుడు, అన్ని పంచభూతాలు, పంచతన్మాత్రలు అన్నీ కూడా ఓం నుండే వచ్చినాయి. అలా అమ్మ స్వరూపమే అక్షర స్వరూపము. ఆ ఓంకారము నుండే అన్ని అక్షరాలు బయటికి వచ్చినాయి. మరి ఇవన్నీ ఆ కూర్పు కానీ ఆ మాల కానీ మనకి ఎలా వచ్చినాయో మనకి తెలియదు. కానీ మహర్షులు ధ్యానము చేసి తపస్సు చేసి ఆ శక్తితో ఇవన్నీ కూడా తెలుసుకుని మనకి అందించారు. అందుకే అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓంకారాన్ని ముందు దిద్దిస్తారు, ఓంకారాన్ని అనిపిస్తారు. ఆ ఓమే ప్రథమం శబ్దం, శబ్ద రూపము మొదటిది ఓంకారం. అక్కడి నుంచి ఆ ఓంలో అకార ఉకార మకారాలు కలిసినదే ఓం అంటారు. అది బయటకు వచ్చేసరికి 3గా మారి అకార ఉకార మకారాలైంది. అకారము రజోగుణము, మకారము సత్వగుణము, మకారము తమోగుణము, ఉకారము సత్వగుణము అని చెప్పారు. మరి అలాగే అకారము బ్రహ్మ అంటే ఉకారము విష్ణువు, మకారము రుద్రుడు అని చెప్పారు.
అలాగే సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణాలు, మరి 3 త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల నుండే సృష్టి కిందకి దిగి వచ్చింది. ఆ సృష్టికి పంచభూతాలు కరణాలైనవి. పంచభూతాలు ముందు సృష్టి అయినాయి. ఆ పంచభూతాల యొక్క సమ్మిళితమే జీవ సృష్టి, జగత్ సృష్టి అయ్యింది. అలా ఈ అమ్మ అకారం నుండి క్షకారం వరకు ఆది విద్య అంటారు. ఆ అక్షరాల్లోనే శ్రీ విద్య, ఆది విద్య, బ్రహ్మ విద్య, సకల శాస్త్రాలు, సకల వేదాలు కూడా ఆ అక్షరాల్లోనే ఉన్నాయి. ఆ అక్షరాల యొక్క సమ్మిళితమైనటువంటి రూపమే మనకి గ్రంథాలన్నీ కూడా. ఎన్ని గ్రంథాలు వచ్చినా ఆ అక్షరాల్లోనే, అంటే అవి నశింపని అక్షరములు, వాటికి నశింపు లేదు. అలా అమ్మ చెరుకు గడ పట్టుకుంది అంటే ఈ అకారాది క్షకారాంతము కలిగినటువంటి ఆది విద్యా స్వరూపమైనటువంటి తీపి మధురమైన ఆ చెరుకు స్వరూపమే చెరుకు విల్లుగా పట్టుకున్నది అని చెప్తున్నారు. అదే చెరుకు గడ. అమ్మ వాగ్దేవి. వాగ్దేవి అంటే వాక్కుకి స్వరూపము. అమ్మ అక్షరమాల స్వరూపం కదా. ఆ అక్షరమాలే శబ్దాలుగా బయటికి వస్తుంది. అమ్మ వాగ్దేవి అన్నారు. తర్వాత అక్షరమాలని తలుచుకుని ఓం శ్రీ మాత్రే నమః అనుకుని బయటికి ఏ పని మీద వెళ్ళినా మనకి ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఆ పనులన్నీ కూడా చక్కగా సానుకూలమవుతాయి అని మనకి తెలియజేస్తున్నారు. అట్లా శ్రీ సూక్తంలో మాలిని వస్తుంది. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అని చెప్తారు. కులం అంటే కుండలిని, అంటే షట్చక్రాలలో ఉన్నటువంటి ఆ కుండలినినే కులము అంటారు. ఆ షట్చక్రాలే పద్మాలుగా చెప్తున్నారు. ఈ కులకుండాలయ అనే అమ్మ కులరూపిణి అని కూడా, కులరూపిణి అని అమ్మ కులరూపిణిగా ఇక్కడ షట్చక్రాల్లో ఈ మూలాధారంలో కింద చక్రంలో 3 చుట్టలు చుట్టుకుని తల వంచుకుని ఉన్నటువంటి ఆ కుండలిని అనేటువంటి శక్తి అక్కడ ఉన్నది, నిద్రాణమై ఉంది. ఆ శక్తిని లేపాలి అంటే ఈ ఓంకారము, హంసజపము ఈ కుండలిని లేపటానికి ఉపయోగపడతాయి. అలా అమ్మ ఆ కుండలిని లోపంలో అక్కడ ఉండి సాధన వల్ల ఆ కుండలిని లేచి ఈ షట్చక్రములను ప్రయాణము చేసి పైనుంచి సహస్రారము దాకా, కింద నుంచి పై దాకా సహస్రారము దాకా నడినెత్తిన ఉన్నటువంటి సహస్రార కమలమునందు అమ్మ బిందు రూపంలో అక్కడ ఉన్నది అని మనకి చెప్తున్నారు. ఈ కుండలిని శక్తి అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ కిందకి పైకి అలా సంచారము ఒక్కసారి పైదాకా వెళ్ళింది అంటే అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి, చాలా జ్ఞానస్వరూపాన్ని పొందినటువంటి స్థితి. ఇంకా ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఎక్కడికైనా తెలియని చోటకి చాలా కష్టపడి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చాలా తేలికగా తిరుగుతాము. అలాగే ఈ కుండలిని శక్తి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా హాయిగా తిరుగుతుంది. ఒక్కసారి వెళ్ళటమే కష్టము. దానికి అనంతమైనటువంటి సాధన ఉండాలి. ఆ సాధన చేస్తేనే ఈ షట్చక్రాలని దాటుకుని పైదాకా ఆ కుండలిని శక్తి ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణములో పద్మాలే షట్చక్రములే పద్మాలు. ఆ పద్మాలు విచ్చుకుంటాయి. ఆ పద్మాల యందు, ఆ దళముల యందు అక్షరమాల ఉంది. దాన్నే షట్చక్రాల్లో ఈ అక్షరమాల ఎలా ఉంది అంటే మూలాధారము,
ఈ షట్చక్రాలు అంటే షట్ అంటే 6. ఈ 6 చక్రాలు మన వెన్నుపూసని ఆనుకుని కింద నుంచి పైదాకా ఉంటాయి. మూలాధారము 1, 2 స్వాదిష్టానము, 3 మణిపూరకము, 4 అనాహతము, 5 విశుద్ధము, 6 ఆజ్ఞేయము. ఈ 6 దాటితే పైన సహస్రారం ఎందు 1000 దళముల పద్మము ఉంటుంది. ఆ పద్మము ఎందు మధ్య ఉన్నటువంటి కర్ణిక ఎందు అమ్మ స్థానము చేసుకుని అక్కడ బిందు స్థానంలో అమ్మ ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ మూలాధారానికి ఇక్కడ ఈ కుండలిని ఈ జపము జరుగుతుంది మనలో, అజపము అంటారు. ఈ శ్వాస ద్వారా మనకి భగవంతుడు సూచన మనకి ఇచ్చాడు. శ్వాసలో మనకి సో అని పలుకుతుంది. శ్వాస పీల్చుకున్నప్పుడు సో అంటుంది, వదిలేసినప్పుడు హమ్ అంటుంది. ఆ సోహం అనేది సహ ప్లస్ అహం. సహం అంటే అది, అహం అంటే నేను. మనము అజ్ఞానము చేత ఈ మేనే నేను, మేన్ అంటే శరీరము, మేనే నేను, ఇదే శాశ్వతము, ఇదే ఇదే అన్ని పనులు చేసేది అనేటువంటి అజ్ఞానంలో మనము ఉంటాము. అలా కాకుండా అది జరిగేది ఏంటంటే మనము విచారణ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఈ విషయాలన్నీ. లోపల ఉన్నటువంటి జపము శ్వాస సోహం అనే మనకి పలుకుతోంది. అంటే ఇది నేను కాదు, అది నేను. సహ అంటే అది, అహం అంటే నేను, అది అంటే ఆత్మ నేను. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ నేను. ఆత్మ స్వరూపం ఏంటి అంటే సత్తు చిత్తు ఆనందమయ స్వరూపముగా కలిగినది ఆత్మ. సత్తు అంటే సత్యమైనది, 3 కాలముల యందు ఏకరీతిగా మార్పు లేనిది సత్తు అంటే సత్యము. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు మార్పు లేనిది ఏదైతే ఉందో అదే సత్యము, దాన్నే సత్తు అన్నారు. చిత్తు అంటే దేని సహాయము లేకుండా తనకు తానే ప్రకాశిస్తూ జగత్తంతటిని ప్రకాశింపచేసేటువంటి శక్తి కలిగిన దే చిత్తు అంటారు. ఆ చిత్స్వరూపము వెలుగు. ఆ వెలుగే జగత్తంతటిని మనకి ప్రకాశింపచేస్తోంది, తెలియజేస్తోంది. అది చిత్స్వరూపము అంటారు. ఆ చిత్తే వెలుగే ఇంకా లోపలికి వెళ్తే జ్ఞానము, ఆ జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానము కలుగజేసేది ఆ చిత్స్వరూపము. వెలుగే జ్ఞానము, చీకటే అజ్ఞానము. మరి 3వది ఆనందము. ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి పరబ్రహ్మని మనము ఆనంద స్వరూపుడుగా తెలుసుకోవాలి. ఆ ఆనందము ఎటువంటిది అంటే అంతులేని ఆనందము. దానికి భిన్నము లేదు, ఆది మధ్యాంతములు లేవు. ఆనందమే స్వరూపముగా కలిగిన స్వరూపము పరమాత్మ స్వరూపము. ఇప్పుడు మరి ఇవన్నీ మనము చాలా ఆనందాలు అనుభవిస్తున్నాం కదా, ఇవన్నీ ఆనందాలు కావా? అదే ఆనందమా అంటే మనము విషయాల ఆనందము అంటారు. పంచ విషయములంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటువంటివి 5 విషయములు అంటారు. ప్రపంచంలో మనకి కోటి కోరికలున్నా ఈ 5ంటికి సంబంధించినదే ఆ కోరికలన్నీ. ఈ 5 కూడా మనల్ని మాయలో పడేస్తాయి, మనల్ని బాధలకి గురి చేస్తాయి. దానివల్ల మనము క్షణికానందాన్నే పొందుతాం కానీ శాశ్వత ఆనందాన్ని పొందము. అయ్యో అదేంటండి ఈ విషయాల వల్ల మనము పొందట్లేదు అంటే, మనము అతి మధురమైనటువంటి సంగీతాన్ని మాటల్ని మనము ఎంతో ప్రీతిగా వింటాం కదా అంటే, వింటే అది ఆనందమే కదా. శబ్దము విషయమే అంటున్నారు కదా అంటే ఎంతసేపు అని వింటాము? చాలాసేపు విన్నాక ఇంకా విసుగొచ్చి అది ఇంకా చాలే ఆపేయి అంటాం. ఇంకా మళ్ళీ ఇంకా వినబుద్ధి కావట్లేదు, తర్వాత ఇంకోసారి విందాంలే అనిపిస్తుంది. అలాగే స్పర్శ
మనము మంచి డన్లప్ వర్క్ మీద మనం ఎప్పుడు పడుకోలేదు. ఇప్పుడు పడుకున్నాము. దాని మీద పడుకుంటే ఆహా! ఎంత హాయిగా ఉంది. జన్మలో ఇంత మెత్తటి పరుపు మీద పడుకుంటామని అనుకోలేదు. ఈ జ ఇంత హాయిగా ఉంటుందనుకోలేదు. చాలా హాయిగా ఉంది. ఇంకా ఇలా ఉండిపోతే చాలు అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ పడుకున్నాక ఎంతసేపు పడుకుంటారు? 2 గంటలో, 3 గంటలో లేతే తెల్లారేదాకా పడుకున్నాక లెగుస్తుంటే, "వద్దు నీకు పరుపు బాగుందన్నావు కదా! పడుకో ఇంకా కాసేపు పడుకో, ఇంకా కాసేపు పడుకో" అంటే, అబ్బా! ఎంతసేపు పడుకుంటాం ఇంకా పడుకోబుద్ధి కావట్లేదు అని లేచిపోతాం. అంటే ఆ స్పర్శతో కూడుకున్నటువంటి విషయానందము మొదట్లో అదే మనిషి, అదే పరుపు, అదే ఆనందము, అదే అపరిమితమైనటువంటి ఆనందం అనుకున్న ఆ ఆనందము చివరికి బాగా విరక్తి వచ్చి దాని మీద నుంచి లేచి వెళ్ళిపోవాలి అనేటువంటి భావం కలిగిందంటే అది క్షణికానందము. తర్వాత రూపము. ఏదో కంటికి కనపడింది, లేకపోతే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మనకి కంటికి ఆనందంగా ఉన్నదాన్ని మనం చూడాలి, ఎంతసేపు చూసినా తనివి తీరదు అనుకుంటాం. కానీ చూసి 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 ఎన్ని గంటలు చూస్తాం? గంటలు చూస్తాం, పూటలు చూస్తాం. ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మో ఇంకా చూడబుద్ధి కావట్లేదు, ఇంకా తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాం, ఇంకా చాలా అనిపిస్తోంది అని అనకూడదు. కానీ ఇంకా ఇంత మంచి విషయమే కానీ మంచి రూపమే చూస్తున్నాం, కానీ ఇంకా అప్పుడు ఆనందం అనిపించింది, ఇప్పుడు విసుగు అనిపిస్తోంది, ఇంకా వద్దు అంటాం. అదే రూపము, అదే మనిషి, అదే లక్షణము. మరి తర్వాత ముందు ఆనందాన్ని కలిగించింది, తర్వాత కష్టాన్ని కలిగిస్తోంది. అందుకనే అది క్షణికానందము అంటారు. మరి రుచి దగ్గరకు వస్తే ఆ రసము అలా, మరి ఆ రసము అంటే రుచి. మనకి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థం ఉంది, దాన్ని మనకి మనకి ఇష్టమైన వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పెట్టారు, పెడితే తిన్నాము. ఇంకా తిను ఇంకా తిను అంటే ఏదో పొట్ట ఎక్కువైనా కూడా తిన్నాము. ఆ తర్వాత అమ్మో ఇంకా పెడితే ఇంకా వద్దు, నాకు వద్దు అని, తిను నీకు ఇష్టం కదా మళ్ళీ దొరకదు అంటే తిని తిని పొట్ట పగిలిపోయినంత పని అవుతుంది, ఆయాసం వస్తుంది, ఇంకా డోకొచ్చేస్తుంది. అంటే మొదట్లో అంత ప్రీతికరమైనటువంటి పదార్థము, అదే మనిషి, అదే మనసు, అదే నోరు, అదే పదార్థము. మరి మొదట్లో అంత ఆనందాన్ని ఇచ్చింది, ఇంత ఆనందం ఇంకెక్కడ లేదన్నంత భ్రమ కలిగించిన ఆనందము చివరికి మళ్ళీ అదే విషంగా డోకొచ్చేసి విరక్తి వచ్చేస్తుంది. మళ్ళీ జీవితంలో ఇంకా నాకు ఇది అంటే మోజే పోయింది, మోహమే పోయింది, ఇంకా నాకు జన్మలో తినాలనిపించట్లేదు అంటాం. అంటే అంత విరక్తి వచ్చింది. అంటే ఆ రసములో, ఆ రసం అనే విషయంలో ఎంతసేపు ఉంది ఆనందం అంటే మార్పు కలిగింది. మార్పు లేని ఆనందం ఏదో అదే శాశ్వత ఆనందం. అలాగే శబ్దము, శ్రవణం అంటే చెవుల ద్వారా మనము వింటాము. ఘ్రాణము అయిపోయింది, శబ్దం అయిపోయింది, స్పర్శ అయిపోయింది, రూపం అయిపోయింది, రసం అయిపోయింది, గంధము వాసన. ఎంత మంచి వాసన అయినా, సెంటు వాసన కానీ, గులాబీల వాసన కానీ, ఏదైనా ఇష్టమైన వాసన, వంటకం వాసన అయినా ఎంతసేపు పీలుస్తాము? పీల్చి పీల్చి మొదట్లో ఆహా ఎంత బాగుందో అనుకుంటాం. ఆ తర్వాత అదే వాసన పీల్చు పీల్చు అంటే అబ్బా చాలే ఇంకా విసుగొస్తుంది అంటాం. అంటే అక్కడ తాత్కాలికమైనటువంటి సుఖమే కానీ క్షణికమైన సుఖము అంటారు. ఇవి ఏవి కూడా మనకి శాశ్వత సుఖాన్ని ఇవ్వట్లేదు. అక్కడ శాశ్వతమైనది పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మకి సచ్చిదానంద స్వరూపము పరమాత్మ అన్నారు. ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు అన్నారు, మార్పు లేనటువంటి వాడు అన్నారు. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. మనము ఎలా ఉన్నాడు? మనలో ఎక్కడున్నాడు అంటే నేను అనే రూపంలో ఉన్నాడు. నేను అనేది మరి చిన్నప్పుడు మాటలు వచ్చి రాకముందు అడిగినా నేను అంటాడు పసిబిడ్డ, మాటలు వస్తున్నా నేను, నాకు అది కావాలి, నన్ను ఎత్తుకో, నాకు ఇవ్వు, నేను ఒళ్ళో కూర్చుంటాను అని భావాలన్నీ వెళ్ళబుచ్చుతాడు, నేను అంటాడు.
ఇంకొంచెం పెద్ద అయ్యాక ఏం చేస్తున్నావంటే చదువుకుంటున్నాను నేను అంటాడు. ఇంకొంచెం పెద్ద అయ్యాక అడిగితే నేను హై స్కూల్కి వెళ్తున్నాను అంటాడు. ఇంకొంచెం పెద్ద అయ్యాక కాలేజీకి వెళ్తున్నాను అంటాడు. ఇంకొంచెం పెద్ద అయ్యాక ఏం చేస్తున్నావంటే నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. ఇంకా కొన్ని రోజులు అయిపోయాక అడిగితే నేను ఇట్లా ఢిల్లీలో ఉంటున్నాను అంటాడు. ఇంకా కొన్ని రోజులు అయ్యాక ఇలా అన్నీ నేను అని చెప్పకుండా ఏది మనిషికి చెప్పలేడు. ఏ విషయం వచ్చినా ముందు నేను అనేది వస్తుంది, తర్వాత విషయం చెప్తాడు. అంటే ఇప్పుడు కాలము మారింది, వయసు మారింది, చోటు మారింది, పరిస్థితులు మారినాయి. దేశ కాలమాన పరిస్థితులు ఏవి మారినా నేను మారలేదు. అదే ఆ నేనే మనకి ఆత్మస్వరూపంగా చెప్తున్నారు. మరి ఆ నేనే మరి మనం శరీరం పుట్టిన తర్వాత నేను అంటున్నాం. మరి శరీరం పుట్టక ముందు ఉందా లేదా? మరి ముందు ఉండాలి, తర్వాత ఉండాలి కదా. అప్పుడే కదా వర్తమానం అంటే మన శరీరం ఉన్నప్పుడు. మరి ముందు మన శరీరం లేనప్పుడు ఉండాలి, మన శరీరం పోయిన తర్వాత ఉండాలి. అంటే దానికి ఏం చెప్తారంటే, మనకి బాధలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది అంటారు. అంటే నేను పుట్టకుండా ఉండేది ఎవరికి? నేను అంటే ఈ శరీరము పుట్టకుండా ఉన్నా నాకు బాగుండేది అని. నేను అంటే నేను అంటాడు కదా. మళ్ళీ ఇంకో మాట అంటాడు, నేను పోతే బాగుంటుంది అంటాడు. నేను పోతే నాకు బాగుంటుంది అంటాడు. ఎవరికి బాగు? నాకు. ఏం పోతే? శరీరం పోతే. పుట్టకపోతే అంటే ఈ శరీరం పుట్టకపోతే. అంటే శరీరం పుట్టకముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది. ఈ మార్పులన్నీ శరీరానికి వస్తున్నాయి, అన్నీ శరీరానికే కానీ నేనుకి లేదు. శరీరం పోయిన తర్వాత కూడా ఆ నేననేది ఉంది. అందుకని మనకి అర్థం అవటానికి ఈ నేనే ఆత్మస్వరూపంగా మనకి చెప్తున్నారు. ఆ నేనే సోహం అంటే సహ అహం. నేను అహం సహ అంటే నేను, అహం అంటే నేను, సహ అంటే అది తత్పదార్థము. తత్పదార్థం అంటే పరమాత్మ స్వరూపం. నేను ఆత్మస్వరూపుణ్ణి అని మనకి భగవంతుడు శరీరాన్ని ఇచ్చి ఈ శ్వాస ద్వారా మనకి నువ్వు ఈ శరీరము కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి అని మనకి ఈ శ్వాస రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. ఈ 21,600 సార్లు విసుగు లేకుండా మనకి బోధ చేస్తూనే ఉంటుంది. ఆ పరమాత్మ ఆ శ్వాసని పెట్టి మనకి చెప్తూనే ఉన్నాడనమాట. దాన్నే అజప గాయత్రి అంటారు. అంటే మనము తెలుసుకోవటం లేదు. మనకి ఒక రకంగా శ్వాస జరుగుతుందని కూడా మనకు తెలియదు. దానికి అడ్డం పడినప్పుడే మనకి నాకు శ్వాస ఆడలేదు అంటాడు తప్పితే శ్వాస 24 గంటలు ఆడుతోంది అని మనకి శ్వాస ధ్యాస కూడా ఉండదు. అందుకే ధ్యానములో శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తారు. ఇంకా అప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాస చెప్పేటువంటి అది నేను అనేటువంటి ఆ సోహాన్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క భావాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ దేహం కాదు అనేటువంటి జ్ఞానముతో మెలిగితే అప్పుడు ముక్తి వస్తుంది. ఆ దేహము నేను అనుకున్నంత వరకు ఈ దేహ బంధాలన్నీ ఉంటాయి. వాడికి ఈ దేహ బంధాల్లో పడిపోతాడు. జన్మ పరంపరలో అనేక వేల జన్మలు ఎత్తుతాడు. ఈ పుణ్యపాపాలు చేస్తూ ఉంటాడు. ఈ పుణ్యపాపాల ఫలాలు అనుభవించటానికి అనేక వేల జన్మలు ఎత్తుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. దీని నుండి తప్పించుకోవాలి అంటే అమృతత్వము కావాలి అంటారు. అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితి. మృత్యువు ఎప్పుడు ఉంటుంది? జననం ఉంటే మృత్యువు ఉంటుంది, జననం ఉంటే మరణం ఉంటుంది, పుట్టుకుంటే చావు ఉంటుంది. అందుకని మృత్యువు లేని స్థితి అంటే మళ్ళీ జన్మ ఎత్తని స్థితి అంటారు. మళ్ళీ జన్మ ఎత్తని స్థితిని బ్రతికి ఉండగానే అటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానమయందే అన్ని వ్యవహారాలు నడుపుకుంటూ అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారాన్ని
ఈదుకుంటూ వచ్చినటువంటి వాడు జీవన్ముక్తుడు. అది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి మనము ఒక గింజకి నీళ్ళల్లో వేసి పాతి పెడితే మొలకెత్తే గుణం ఉంటుంది, శక్తి ఉంటుంది. అదే గింజని వేయించితే గింజ గింజగా ఉంటుంది, మొలక గుణాన్ని పోగొట్టుకుంటుంది, మొలకెత్తదు. అదే జీవన్ముక్త స్థితి అంటే బ్రతికి ఉండగానే, శరీరం ఉండగానే ముక్త స్థితుడై పరబ్రహ్మ స్వరూపుడై ఈ మానవమానాలకి, ఈ బంధాలకి, వీటికి బందీ అవ్వకుండా, కామక్రోధాలకి, ఈ అరిషడ్వర్గాలకి, షడ్భావ వికారాలకి, వీటన్నిటికీ కూడా అంటకుండా మన జీవితం ఎంత జీవితం అయినా అలా హాయిగా గడుపుకొస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడంటే, నీకు పుణ్య పాపాలు ఉండకూడదు, పుణ్యపాపాలే జన్మ కారణం కర్మ. ఆ కర్మ ఫలం ఉన్నంత వరకు నువ్వు జన్మ ఎత్తుతావు గనక జన్మ కారణమైనటువంటి ఆ ఫలితాల్ని లేకుండా చేసుకో అంటే, కర్మల్ని చెయ్యొద్దు అంటే కర్మ చేయకుండా జీవితం గడవదు. కర్మ అంటే శ్వాస పీల్చటం కూడా కర్మే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నేనేమీ కర్మ చేయటం లేదు, నేనేం చెయ్యట్లేదు అని అంటాం, కానీ శ్వాస పీల్చటం వదలటం కూడా కర్మే. ఆ శ్వాస లేకపోతే ఈ జీవుని నిమిషం కూడా ఉంచరు, ఈ శరీరాన్ని బయటికి పంపించేస్తారు. అలా ఈ శ్వాస ద్వారా మనకి పరమాత్మ ఎంతో జ్ఞానాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఈ అశాశ్వతమైనటువంటి శరీరము నువ్వు కాదు, శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపమే నువ్వు. ఆ పరమాత్మ స్వరూపము నుండి దిగి వచ్చావు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అక్కడికే వెళ్ళాలి. దాన్నే నువ్వు లక్ష్యంగా పెట్టుకోవాలి, కానీ ఈ అశాశ్వతమైనటువంటి ఈ బంధాలకి బందీ నువ్వు అవ్వకూడదు అని శ్వాస ద్వారా మనకి చెప్తాడు. ఈ శ్వాస మనకి రోజుకి ఈ షట్చక్రాల్లో అంటే మనకి తెలియకుండా జరుగుతోంది గనక అది అజపము అంటారు. అదే మనకి తెలిసి చేసామనుకోండి, ఎన్ని శ్వాసలు తెలిసి మనము చేస్తే అది అన్ని శ్వాసలు జపం జరిగినట్టు అవుతుంది. అది అజపాన్ని జపంగా మార్చుకున్నవాడు ముక్తుడు. ముక్తి అంటే జన్మ లేని స్థితి. అయినా మనకి తెలిసినా తెలియకపోయినా ఈ షట్చక్రాలు ఉన్నాయి, ఆ షట్చక్రాలకి అధిదేవతలు ఉన్నారు. ఈ శ్వాస అనేది ఈ మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ శ్వాస అర్పణ జరుగుతూనే ఉంటుంది. 21,600 శ్వాసలు మనకి ఉన్నాయి. ఆ 21,600 శ్వాసలు ఎట్లా ఏ చక్రానికి ఎలా ఎంతంత వెళ్తాయి అంటే, మూలాధారానికి జపము 600 జరుగుతుంది, స్వాధిష్టానానికి 6000, మణిపూరకానికి 6000, అనాహతానికి 6000, విశుద్ధానికి 1000, ఆజ్ఞేయానికి 1000, సహస్రారానికి 1000 జపం జరుగుతుంది. ఇది మనకి ఉదయము 6 గంటల నుండి మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు ఇవి ఒక్కొక్క ఆ సమయాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. ఇదంతా మళ్ళీ ఈ మూలాధారానికి 4 రేకులు ఉన్నాయి. ఆ 4 రేకుల్లో వా శా షా సాహ్ అనే అక్షరాలు ఉన్నాయి. స్వాధిష్టానానికి 6 రేకులు ఉన్నాయి. ఆ బా భా మా యా రా లా అని ఈ 6 అక్షరాలు ఆ రేకుల్లో ఉన్నాయి. మణిపూరకానికి 10 రేకులు ఉన్నాయి. దాంట్లో డా ఢాణ తాత దాధాన పాప. అనాహతానికి 12 రేకులు ఉన్నాయి. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఎని టాఠ. విశుద్ధానికి 16 రేకులు ఉన్నాయి. ఈ 16 అ ఆ ఇ ఈ ఉ ఉ అరు అరు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఉన్నాయి. ఈ 16 అక్షరాలు అచ్చులు, ప్రతిమవన్నీ హల్లులు. ఆజ్ఞేయంలో ఇక్కడ హం క్షం అనే అక్షరాలు ఉన్నాయి. అలా ఈ ఈ అక్షరాల మాల కలిగిన
తల్లి, అమ్మ. అందుకనే అమ్మని మాలిని అన్నారు. సహస్రనామాలు, లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క మణిపూస లాంటిది, ఎంతో ప్రకాశవంతమైనది, ఎంతో శక్తివంతమైనది. ఆ ఒక్క నామాన్ని పట్టుకున్న మనం ముక్తి పొందొచ్చు. ఒక్క నామం యొక్క అర్థాన్ని మనం పట్టుకుని ఆ మనసులో ఆ నామాన్ని, ఆ అర్థాన్ని మనం తెలుసుకుని ఆచరణ యోగ్యంగా చేసుకుంటే ఆ ఊపిరే మంత్రం అవుతుంది. ఆ ఆ మంత్రమే మాలిని. అంటే ఆ మంత్ర అక్షరాల మాలే మాల, ఆ మాలిని స్వరూపము, అమ్మ స్వరూపము అని చెప్పారు కదా. అలాగే ఈ అజపంగా తిరిగేటువంటి ఆ శ్వాసని జపంగా మార్చుకున్న కొద్దీ జీవుడు ఉత్తమ స్థితికి, భగవత్ స్థితికి వెళ్తూ ఉంటాడు దగ్గర దగ్గరగా. అలా వెళ్తూ వెళ్తూ చివరికి పరబ్రహ్మ స్వరూపంగా అయిపోతాడు. అలా శ్వాసను సంధించి మంత్రాన్ని చేస్తే అదే అక్షరమాల, అక్షమాల అంటారు. మాలిని అంటేనే అక్షర స్వరూపము, ప్రాణశక్తి స్వరూపం. శ్వాసే కదా మనకి ప్రాణము. ఆ ప్రాణశక్తి స్వరూపము మాలిని. మరి హంస అన్నారు. ఆ హంస ఎగిరిపోయింది అంటాం. ఉన్నప్పుడు హంస అని తెలియదు, ఎగిరిపోయినప్పుడు హంస ఎగిరిపోయింది అంటారు. అలా హంస స్వరూపంగా అమ్మ ఈ చక్రం నుండి పై చక్రం దాకా విహరిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ మంత్రస్వరూపము, ఆ అక్షరమాలా స్వరూపము. చివరికి భవ్యమైన అక్షర సముదాయమే హంస స్వరూపము మాలిని. ఆ మాలే అమ్మ మాలిని స్వరూపంగా మనకి వ్యక్తమవుతోంది. ఆ మాలిని స్వరూపమైనటువంటి అమ్మ మనల్ని ఆ అక్షరమాలతో మనల్ని జ్ఞానవంతుల్ని చేసి అమ్మ దగ్గరకు తీసుకెళ్ళేటువంటి ఆ స్థితిని మనకి కలుగచేసేటువంటి ఆ తల్లిని మనము ప్రార్థిద్దాము. ఆ తల్లికి మనము మంగళం చెబుదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం